ఫ్యామిలీ ఎమోషన్స్ అబ్బా! ఇది కదరా సినిమా. అబ్సల్యూట్‌లీ సినిమా ఇదే. అబ్సల్యూట్‌లీ సినిమా ఇదే. సో, హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ మనోజ్ రియాక్షన్ ఛానల్. సో, ఇప్పుడు మనం రియాక్ట్ కాకపోయేది అదే రియాక్ట్ చేయేది చేస్తున్నది 'ఎస్‌పీసీ' రిలీజ్. తెలుసుగా అందరికి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ అయితుంది. సో, మన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ రిలీజ్ అయితుంది గదా! ఆ హడావిడిలో నేను గూడా అన్ని వీడియోస్ రియాక్ట్ అవుదామని పెట్టా ఇప్పుడే టమ్‌లైన్ ఇప్పుడు అందుకే వీడియో పెట్టాను. సో, ఇగ స్టార్ట్ చేద్దామా? సో, ఫస్ట్ మన బ్రోస్ అంటే మన టీఎఫ్ఐ బానిస అందరూ మార్చ్ 7థ్‌న ఏఎస్ యాప్‌న చూడండి. థియేటర్ ఏఎస్ యాప్‌లో చూడండి. నెక్స్ట్ వీడియో పోదాం. ఓకే. సో, స్టార్టింగే మన సాంగు, మన వైబు నాకు ఒకప్పుడు ఈ సినిమా నేను చిన్నప్పుడు మన ఫ్యామిలీస్ మై డియర్ ఫ్యామిలీ సబ్‌స్క్రైబర్స్ చెప్తున్నా గదా! చిన్నప్పుడు చెప్తున్నా చూడు నా స్టోరీ ఏంటంటే సినిమా నా చిన్నప్పుడు ఇంకా చిన్న 12 ఇయర్సో 10 ఇయర్స్ అండి. అప్పుడు నేను సినిమాసప్పుడు ఏంటబ్బా! సినిమా ఎట్టుంది అనుకున్నా. రాడ్ సినిమా అనుకున్నా. అప్పుడు రాడ్ అనుకోలే కానీ బాలే అనుకున్నా. తర్వాత ఇప్పుడు ఏజొచ్చింది నాకిప్పుడు 25 ఇయర్స్ కదా! సో, ఈ 25 ఇయర్స్ ఈ సినిమా సో, ఇంకోసారి రీక్యాప్ చేస్తే అప్పుడు అర్థమైంది ఫ్యామిలీ ఎమోషన్స్ అమ్మమ్మమ్మ! సూపర్ గైస్. నాకైతే చాలా నచ్చింది. అప్పుడు అర్థమైంది. సినిమా ఎందుకు అందరూ బావుంది అంటారా అనుకున్నా. తర్వాత నేను సినిమా చూసినాక అబ్బా! ఇది కదరా సినిమా. అబ్సల్యూట్‌లీ సినిమా ఇదే అని అనిపించింది. తర్వాత సరే రివ్యూ చూద్దాం యూట్యూబ్‌లో. ఒకప్పుడు యూట్యూబ్ ఉండేది. కానీ రివ్యూస్ తక్కువనే సో, చూద్దామని చూస్తే బాగానే ఇచ్చారు. అప్పుడు అర్థమైంది. సో, నెక్స్ట్ వీడియో‌లో పోదాం. సో, నెక్స్ట్ వీడియో గైస్. ఈకో వీడియో పెడతాం గైస్. ఒక నిమిషం. ఓ 2 నిమిషం. ఓకే. అని అడిగింది కూడా కామెంట్ చూసుకుంటా పోతే అక్కడ వీడియో లెంత్ ఎక్కువైతది. సో, నెక్స్ట్ వీడియో. సాంగ్ బ్రో వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ సింక్. సూపర్. నెక్స్ట్ వీడియో ఇదేనా? ఓకే. నెక్స్ట్ వీడియో గైస్. ఆ పెద్ద చూస్తే మాట పట్టు. ఆ పెద్ద చూస్తే మాట పట్టు. లాభం ఎప్పుడు ఏదో నడుతూ ముఖ్యంగా రేలంగి మామయ్య అంటే ప్రకాష్ రాజు చేసిన క్యారెక్టర్ సూపర్ బోస్. నాకదే నచ్చింది. నెక్స్ట్ వీడియో ఏంది? అరే తెలుసు కదా సాంగ్ వైబ్. చిన్నోడు పోతా. మార్చ్ 7th. నెక్స్ట్ వీడియో. సేమ్ వీడియో అక్కడ వచ్చి కాపీ చేసిండు. నాకు అర్థమే. వదలని మౌనం వినలని అంద కిలకిలలాడే ఆనందం కలతల కాలం కలపను అందా మమతల దారం అల్లిన అనుబంధం చిరైన గాని ఇష్టంగానే వదలని
పగలని మౌనం వినలని అంద కిలకిలదా. ఇట్ టెల్స్ అబౌట్ ద బాయ్స్ మెన్స్ లైఫ్, యూనో, అంటే అబ్బాయిల జీవితాలు ఇదేంటి ఎక్కువ. బాగా బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పడం ఎనిచన నమ్మితే ఆస్తులిచ్చారు నిజమిచ్చారు రెక్కలిచ్చాక పోరాడంటారా. జల జల చిలుకుల కనగానం కసిరే అలకల తెరబడి రాగా కదలి ప్రవరించిన అభిమానం. ఇది చూసేసినాం, ఇది కూడా చూసేసినాం, ఇంకా ఇది చూడండి, వీడియో చూడండి. పనులెన్నో తిప్పి బోధనలుంటుంచింది ఈ సమయం సంతోషంగా మోస్తాం పరిచయం కనిపిస్తాం. అందాల పొందనపు దున్నబడి జగ చేరుతున్న చెందు. పనులెన్నో తిప్పి బోధనలుంటుంచింది ఈ సమయం సంతోషంగా మోస్తాం. మన మిడిల్ క్లాస్ బ్రోస్ టీవీలో చూసిన ఇందాక ఒక వీడియో మిస్ అయింది చెప్పిన కదా, ఇదే ఇదే మిస్ చేసి చూద్దాం. మోమాటాలు భయాలు తిరుగుతారు అదే మాకు బయట ప్రతి అట్టమైన వాడిని తలంచడం నా వల్ల కాదు. ఇలా ఉన్నది కుదరదు. వస్తే నవ్వాలి ఏడుకొస్తే ఇచ్చే ₹1,00,000 కోసం మోమాటాలు భయాలు తిరుగుతారు అదే మాకు మనందరి లైఫ్ అది, మన మిడిల్ క్లాస్ లైఫ్ మూవీస్. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకుగా. 10th వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి ఇద్దరికి ఉంది కదా. జల జల చిలుకుల కనగానం కసిరే అలకల తెరబడి రాగా కదలి ప్రవరించిన అభిమానం. ఎంట్రీస్ దగ్గర జల జల చిలుకుల కనగానం కసిరే. హమస్ మాత్రం బాగున్నాయి గైస్. ఓకే, నెక్స్ట్ సాంగ్. సూపర్ సూపర్. చూసినాం ఇది వీడియో. ఈ సినిమాకి మీరు మీ కుటుంబ సభ్యులతోనో లేక మీ స్నేహితులతోనో వచ్చుంటారు. అసలు సంబంధమే లేని మూడో వ్యక్తి మీ పక్కన కూర్చుంటే అతను చూసి మీరు నవ్వగలిగారా? ఈ సినిమాకి మీరు మీ కుటుంబ సభ్యులతోనో లేక మీ స్నేహితులతోనో వచ్చుంటారు. అసలు సంబంధమే లేని మూడో వ్యక్తి మీ పక్కన కూర్చుంటే అతను చూసి మీరు నవ్వగలిగారా? ఈ సినిమాకి మీరు మీ కుటుంబ సూపర్ కరెక్ట్ అని చెప్పి శ్రీకాంత్ అట్టలే కదా ఆయన వాయిస్. రే పెద్దోడా, ఎస్ఎస్సికి టికెట్స్ అరేంజ్ చేస్తాము వా లేదా? Just told him high school fans, okay? Yes.
పిల్లలు అనుకున్న టైంలో సెటిల్ అయితే పెళ్లి చేసుకుని పిల్లకన్నా ఎంత నువ్వేం చేస్తున్నావు బాబు అని అడగని పిల్లలు అన్నట్టు చెప్పండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహన్ చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. ఈసారన్నా ఏదో ఒకటి చూసుకోండి. ఎంతకాలం ఇలాగా ఈ వాడేం చేస్తున్నాడు? అమ్మా, ఏం చేస్తున్నావు? ప్రతి అట్టమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. వచ్చే లక్ష రూపాయల కోసం ఎలా మమ్మిటాలని అనుకున్న వాళ్ళు కాదు. కరెక్ట్ కరెక్ట్. ఏం చేద్దాం, చుట్టాలు ఉన్నారే. చూసినావా అదే వీడియో? ఆ పెద్ద చూస్తే మాట పట్టు. లోకంలో ఎప్పుడు ఏదో నడుతూ ఉండాలిరా, లేకపోతే ప్రతి వాడు చూసి మన మీద పడిపోతాను. నేను ఎలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. ఈ చిన్నవాడేమో మాటంటూ బుర్రలు ఉండేస్తాడు. ఏం దగ్గర పెట్టుకుంటాను? ఇక నా అంతా ఇప్పుడు చూసుకుంటారు. మీరు రెడీయా? మీరు రెడీ ఉండండి. 1 వీక్ ఉంది. నెక్స్ట్ ఫ్రైడే అనుకుంటా మనకి. నెక్స్ట్ ఫ్రైడే బ్రోస్ అందరు తయారండి. పేపర్లు రిబ్బన్ అది టోనర్ అన్ని రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడే థియేటర్ అంది లాస్ట్ అమర్ చూడండి. The wait is over. Finance is happening. Yes. ఇది అడిక్టెడ్ టు కే సీతామాకులో శ్రమ చెట్టు సలార్ యుగానికి ఒకడు ఎవడేస్తూ బాగుండేవు ఐపీఎల్ ఫ్రమ్ మార్చ్ 22 తెలుగు యువత మార్చ్ కూడా పోయింది. ఏం పోయింది గైస్ చెప్పండి మీరు? నేను చెప్పమంటారా? 3, 2, 1 అవర్ కెరియర్, మన కెరియర్ గూడ్స్ పోయింది అంటారు అంతే. మార్చ్ కూడా అంతే. మార్చ్లో ఫస్ట్ ఇది సీతా మార్కెట్లో సెనెటర్ స్టార్ట్ చేసి తర్వాత మధ్యలో సలారు ఆ తర్వాత ఓకే సారీ సీతా మార్కెట్ సినిమా వచ్చే తర్వాత ఉగానికి ఒక్కడు ఆ తర్వాత సలార్ తర్వాత సేమ్ సలార్ డేట్ అప్పుడే వాడు ఒకడే సూపర్ అని కూడా వస్తాడు. 2 సినిమాలు వస్తున్నాయి. నేనైతే సలార్ పోతా. దీనికి నైట్ షో పోదాం. సో ఐపీఎల్ కూడా స్టార్ట్ 22 ఇది అయిపోయినాక ఈ 2 ఇది అయిపోయినాక ఇది చావా తెలుగు రిలీజ్. అవును, చావా కూడా బాగున్నట్టున్నారు కదా. అది కూడా రిలీజ్ చేస్తా అన్నారు కదా. సెవెంత్ సేమ్ సీతారామగిరిలో చెట్టు వచ్చినప్పుడే సెవెంత్ ఆ రోజే రిలీజ్ అవుతారు. మరి ఎట్ట పోతారేమో హరిహర వాళ్ళు చెప్పలేం. ఓకే, మార్చ్ 1 గోదావరి రిలీజ్. మర్చిపోయినా కదా మీకు చెప్పాలి ఒకటి చెప్పాలి టాపిక్. మార్చ్ 1 గోదావరి రిలీజ్ అన్న కదా, అది పోస్ట్ పోన్ అయిపోయింది. సారీ, అందుకే ఇక చూపిలే. మోస్ట్లీ అడుగుతున్నా మార్చ్ 1 కానీ చూపించట్లేదు. ఎందుకంటే అది పోస్ట్ పోన్ అయింది. ఇది బికాస్ ఆఫ్ టెక్నికల్ ఏపీ వాళ్ళు మామూలు వాళ్ళు కదా. మ్యాథ్స్ లైఫ్ మార్నింగ్ సార్. ఏం గుర్తు జరిగిందిరా? ఒక పక్క జీవితాలు తెల్లారి పెట్టుతాను, బయట 4 ఏళ్ళ కుర్రాలు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. పూజ పెట్టిస్తారంట. ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలను సరి చూసుకో. మనుషులుగా సత్తులు పోరాళ్ళకు కుక్కలు బయట ఎవరంతా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు అంత హ్యాపీగా ఉన్నాడు. నేను తప్పు. మార్నింగ్ సార్. ఏం గుర్తు జరిగిందిరా? ఫస్ట్ పెద్దోడు క్యారెక్టర్ మనం కండిషన్ ఉంటుంది కొంచెం ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత మెల్లమెల్లగా పెద్దోడు చిన్నోడు కూడా పెద్దోడులాగా తయారవుతారు కదా, అదే అలాగే ఉంటారు కదా. సో పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్ 2 క్యారెక్టర్ మన కనెక్షన్ ఉంటుంది, బాగుంటుంది. చాలా మంది అదే కదా, చాలా మంది
మినిమం డిగ్రీ ఉండాలి. నాకు డైలాగ్స్ వేరే వస్తున్నాయేమో. కరెక్టే మాకు కూడా అంతే. క్లైమాక్స్ డైలాగ్ మీరు రావు రమేష్ కదా! రావు రమేష్ గారిది డైలాగ్ లాస్ట్ స్పూఫ్‌లు చూస్తే తెలుస్తది. ఈ స్పూఫ్ చూడండి. కొత్తిమీర కటాట. ఓకే. తెలుగు ఫేమస్. ఇంకా మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. కరెక్టే బ్రో. వస్తున్నాను మీరు. నేనైతే వెళ్తాను. బుకింగ్స్ ఓపెన్ అయితే నేను బుక్ చేసుకొని పోతాను బ్రో. ఓకే. ఒరేయ్! చిన్నలో రిలీజ్ అవుతుందా లేదా? ఏమో చెప్పలే. వెళ్తాం. పొడి రాజు. ఏంటి ఆ ఫింగర్ ఫిగర్ బాగుంది. ఇట్లో మీ బయట నువ్వు బాగా సెట్ చేసుకున్నారు. ఆ! ఓకే. అర్థమైందా గైస్ మీకు? ఈళ్ళిద్దరి అదే గదా! సో, ఇట్లో అంజలి, ఇక్కడ బయట సమంత. ఓకే. ఇద్దరు ఎళ్ళొస్తారా బాబు! ఎలక పెడతారు కామెంట్. ఇది ఇంగా వేరే లెవెల్ చూడాలి. ఊడిసిపోయింది మహా అంతే. జస్ట్ ఎపిక్ తెలుగు. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. ఎవరు చెప్పడం అవసరం? ఎవరికి అర్థం కాదు చెప్పిన. ఆన్ మార్చ్ 7th థియేటర్. ఆ సీన్‌లో కామెడీ ఏముంది అన్నీ నువ్వు కూడా ఎట్లా చేసుకుంటావు పెళ్ళి? చూడండి టొమాటో ఓన్లీ లెజెస్ అండర్స్టాండ్. యస్ లెజెస్ అండర్స్టాండ్. ఆడియో పెట్టంటారా ఎవరైనా. ఎందుకు బ్రో యూట్యూబ్‌లో యూట్యూబ్‌లో సెర్చ్ చేయి వస్తది స్పూఫ్ అని. సీత మార్కెట్‌లో సినిమా స్పూఫ్ అని నొక్కు వస్తది. ఓకే. నెక్స్ట్ ఏంది? సో నెక్స్ట్ వీడియో అదే డైలాగ్. ఈ సినిమా నా మీద చేసిన ప్రభావం ఏంటంటే నాలో ఉన్న అసహన, కొన్ని విషయాల గురించి నాకున్న చిరాకు, కోపం ఇవన్నీ భస్మమైపోయాయి. ఈ సినిమా నా మీద చేసిన ప్రభావం ఏంటంటే నాలో ఉన్న అసహన, కొన్ని విషయాల గురించి నాకున్న చిరాకు, కోపం ఇవన్నీ
భస్మం అయిపోయాయి. ఈ సినిమా నా మీద యాహ్! బ్రో. పాపం స్టూడెంట్స్‌కి పాపం వాళ్ళకి బాధ. ఈసారి థియేటర్స్‌లో పెళ్లి గాదు. లేడీ ఫ్యాన్స్‌తో ముగ్గులు వేయిస్తాం. డాడ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్‌తో తోరణాలు కట్టిస్తాం థియేటర్స్ దగ్గర. లెట్స్ రీక్రియేట్ దిస్ ఆన్ మార్చ్ 7. లెట్స్ రిలీజ్. అల్ట్రా సూపర్ 100 పక్కా సూపర్ ఎక్సలెంట్ అనుకుని చేస్తాం. రీక్రియేట్ చేస్తాం గైస్ మళ్ళీ ఇప్పుడు. నైట్ షూట్‌లో అబ్బబ్బా! బాగానే తీశారు గదా! అందుకే వీళ్ళ ఎఫర్ట్‌కి బట్ దిస్ వన్ సమ్ మ్యాజిక్ శ్రీకాంత్ గారు కూడా వన్ మోర్ ఎప్పుడు అది ఆయన చూస్తున్నది ఎందుకు అయిపోయింది ఒక టైప్ అన్నట్టుగా మళ్ళీ ఇంకోసారి పెట్టినప్పుడు ఎందుకు ఇది రాజుగారు మాత్రం మానిటర్ చూసినప్పుడు ఆ టేక్ చూసినప్పుడు ఆయన కొంచెం అసలు మొత్తం లేచి వెళ్ళిపోయారు ఆయన బయట అనుకుంటే ఇష్టం. ఇద్దరం కూర్చుంటేనండి మీరు ఒకటే టేక్‌లో చేశారంటే మీ ఎఫర్ట్ అటు ఇటు గైస్. శండలను దండేస్తామా ఆనలను ముందేస్తామా చలినతో తరిమేస్తామా చీపమని కస్సుమని కలహిస్తామా ఒకటి చెప్తున్నా గైస్. మార్చ్ 7న కలుద్దాం. నేనే థియేటర్ పోతానంటే విష్ణునాథ్. నేను ఆ వీలాగ్ నా సెకండ్ ఛానెల్ ఉంటది. ఐఫోన్ ఎమోజి వీలాగ్స్ అని. సో ఈడుంది గదా! ఈడుంది గదా! ఇక్కడ ఐఫోన్ ఎమోజి అని. సో అది నా ఇన్‌స్టాగ్రామ్. సో ఇది తెలిసిందే గదా సాంగ్. టికెట్ బుక్ చేసుకుంటా వెళ్ళిపోతా. వీలాగ్ పడతా చూసేయండి. అది ఏమంటే మనం చూసి చెప్తా నెక్స్ట్ ఏంది? కదా మామ సూపర్ సింక్. నెక్స్ట్ ఏమో కొంతమంది ఎగ్జామ్ 10th వరకు ఎగ్జామ్ వద్దు. జల జల చినుకుల కనగానం కసిరే అలకల తెరవరాగ కదలి కమరిచిన అభిమానం వదలని మౌనం ముసిరే జల జల చినుకుల కనగానం వీడియోస్ ఓకే అయిపోయింది. నేను ముందుకెళ్తాను. సో గైస్ సో ఇక క్లోజ్ చేద్దాం. సో గైస్ హౌ ఇస్ ద వీడియో? మీరు మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మిస్టర్ మనోజ్ రియాక్షన్ ఛానల్. సో నా సెకండ్ ఛానల్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఛానల్ ఇది నాది కాదు. ఫస్ట్ ఛానల్ మనోజ్ బాయ్ గేమింగ్ ఛానల్.
గేమింగ్ ఛానల్, వీలాగ్స్ ఛానల్, రియాక్షన్ ఛానల్ 3 ఛానెల్ ఉన్నాయి నా కాడ ఇప్పుడు. సో, ఈ 3 ఛానెల్ నావి. ఇది మూడో ఛానల్ రియాక్షన్ ఛానల్. సో, ఈ ఛానల్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 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 నా వీడియోస్ చూసేయండి. డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్ అండ్ నెక్స్ట్ రియాక్షన్ వీడియో. Until then, see my first video reaction and second video reaction. ఈ రియాక్షన్ వీడియో ఎందుకు చేశానంటే, 'సీత మార్కెట్‌లో సినిమా చెట్టు' మూవీ రిలీజ్ చేత్తాను కదా! ఇప్పుడు హైప్ ఎక్కువుంది. హంగామా ఎక్కువుంది. నెక్స్ట్ వీకే కదా గైస్ రిలీజ్. ఎస్కేప్ చేసిన తమిళ్ చూసి వచ్చుంటారు కదా! సో, అందుకే. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 'సీతమ్మ సినిమా చెట్టు' ఫ్యామిలీ సబ్‌స్క్రైబర్స్, ఆడియన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. చూస్తారు వాళ్ళు కూడా నా రియాక్షన్స్. నేను ఒక ఫ్యానే గైస్. వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఫిల్మ్. ఆ మూవీకి నేను పెద్ద ఫ్యాను తెలుసా? నాకు చాలా ఇష్టం. అందుకే నేను పోతా ఫస్ట్ డేకి వీలాగ్ పెడతా. కింద వీలాగ్ ఐఫోన్ మీద సెకండ్ ఛానెల్ వీలాగ్ ఛానెల్ కింద లింక్ పెడతా. అది కూడా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో వీలాగ్ వస్తది. ఆ! ఆ వీడియో చూడండి. సో, సీ యూ నెక్స్ట్ వీడియో. Don't forget to watch my videos. See you next reaction video, guys.